ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండటం కూడా ముఖ్యమేనండి. ఆర్థికంగా ఆరోగ్యం అంటే అందరివి క్రెడిట్ కార్డ్ బతుకులైపోయినాయి. ఈఎంఐ జీవితాలు అయిపోయినాయి కదండీ! ఇక్కడ మరి మనకి క్రెడిట్ స్కోర్ పడిపోకుండా ఎలా చూసుకోవాలి? క్రెడిట్ కార్డుని ఎలా కాపాడుకోవాలి? ఈఎంఐల్లో పడిపోయినా కానీ ఎలా బయటికి రావాలనేది ఎప్పటికప్పుడు ఎక్స్‌పర్ట్స్ చెప్తూనే ఉంటున్నారు కదండీ! అంటే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి. ఏవి సిబిల్ లాంటి సంస్థలు కానీ, ఈక్విఫాక్స్ కానీ ఇవి క్రెడిట్ స్కోర్ నమోదు చేస్తూ ఉంటాయి కానీ చేంజెస్ కానీ వస్తున్నాయి. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నాం కదండీ! కార్డు వాడుతున్న వాళ్ళందరూ దయచేసి చూడండి. ఈఎంఐలో ఉన్నవాళ్ళు చూడండి. రేపో మాపో కార్డు తీసుకుంటాను అనుకునే వాళ్ళు చూడండి. కార్డు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, మానేద్దాం అనుకుంటున్నాను అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి. క్రెడిట్ కార్డుకి ఒక లిమిట్ ఉంటుందండి, గుర్తుంచుకోండి. 1,00,000 ఉందనుకోండి, 1,00,000 వాడమని కాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్రెడిట్ స్కోర్ని అంచనా వేసే సంస్థలు ఎలా చూస్తాయంటే 1,00,000కి 1,00,000 వాడేసావనుకో, అబ్బో వీడు పెద్ద అప్పులప్పారావులా ఉన్నాడు, మొత్తం వాడేస్తున్నాడు, ఎప్పుడంటే అప్పుడు ఇంకా ఆవురావురమంటూ ఉన్నాడు అనుకుంటారు. 1,00,000 కాదు, 70,000 వాడినా, 80 వాడినా, 90 వాడినా కూడా. మరి ఎలా ట్రీట్ చేస్తే మనం మంచివాడిగా వాళ్ళ దృష్టిలో ఉండాలంటే ఏం చేయాలంటే 30-40% మించికి వాడొద్దు. అంటే మీ క్రెడిట్ కార్డులో 1,00,000కి పరిమితి ఉంటే గనక 30-40 వేలే వాడండి అని చెప్పడం నా ఉద్దేశం అండి. ఒకవేళ లేదండి నాకు 1,00,000 కావాలి అన్నారనుకోండి, క్రెడిట్ కార్డు పరిమితి పెంచుకోండి. దయచేసి అడగండి, ఇస్తారు. వద్దంటే ఇస్తున్నారండి. సో 3,00,000 చేసుకోండి, అప్పుడు 1,00,000 వాడుకోండి, అప్పుడు ఇబ్బంది లేదు. స్కోరు తగ్గదండి. సరే కార్డు ఇవ్వనంటున్నాడు అనుకుందాం, ఇంకో బ్యాంకు ఉన్నాయి కదా, రెండో కార్డు మూడో కార్డు తీసుకోండి, నష్టమేముంది? చాలామంది చేస్తున్న పొరపాటు ఇదే. సో దయచేసి 30%కి మించి వాడొద్దు. 30%కి మించి మీరు వాడారంటే వాడు మిమ్మల్ని తేడాగా చూస్తున్నాడు, మిమ్మల్ని పెద్ద అప్పులప్పారావు కింద చూస్తున్నాడు, చాలా రిస్క్లో ఉంటున్నాడు వీడు అన్నట్టుగా చూస్తున్నాడండి. సో మరి అది ఆలోచించండి. తర్వాత వచ్చి మనం ఏదైనా కొనుక్కున్న తర్వాత మీకు తెలుసు వాడు అలర్ట్స్ ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి అప్పుడు దాకా పే చేయమండి. అప్పుడు దాకా వెయిట్ చేయొద్దు, ఇమీడియట్గా పే చేసేయండి దయచేసి. అంటే సపోజ్ 10,000 పెట్టి ఏదైనా ఒక వస్తువు కొంటే 1,000-2,000 చేతిలో ఉంటే కట్టేసేయండి అంటున్నారు. ముందు కాస్తో కోస్తో పే చేసేయండి, తర్వాత కొద్దిగా పే చేసేయండి, ఆ తర్వాత చివరికి పే చేసేయండి. ఏది ఆటో పే పెట్టుకోని వాళ్ళ విషయంలో ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఈ పని చేయండి. అంటే కొద్దిగా పే చేస్తూ ఉంటే వాడికి కూడా నమ్మకం వస్తుందండి. ఓహో వీడు పే చేయడానికే ముందుకున్నాడు, పే చేయాలని అనుకుంటున్నాడు, పాపం మంచి కస్టమరే వీడికి ఎగ్గొట్టే ఉద్దేశం, లేటుగా పే చేయాలనే ఉద్దేశం లేదు అని అంటున్నాడండి. సో ఇదొకటి. రెండోది, క్రెడిట్ కార్డు ఒక రకంగా కాదండి, డిఫరెంట్ టైప్స్కి వాడతాం. ఇంటి అద్దె కట్టడానికి కొంతమంది అయితే, పచారీ సరుకులు కొంతమంది అయితే, ట్రావెల్ కొంతమంది. ఎస్పెషల్లీ వాడుతున్నప్పుడు ఎస్పెషల్గా ఆ కార్డులు అంటే అక్కడ బెనిఫిట్స్ వచ్చే కార్డులు ఒక 2-3 ఉంటాయండి, తప్పేమి లేదు, తీసుకోవచ్చు. అంటే అక్కడ ట్రావెల్లో పలానా కార్డు బ్రహ్మాండంగా బెనిఫిట్ అవుతోంది అంటే నెలకి 10,000 5,000 నేను ట్రావెల్కి ఖర్చు పెడతాను, 500 1000 మిగిల్చుకోవాలనుకున్నప్పుడు కొన్ని కార్డ్స్ రివార్డ్స్ పాయింట్స్ ఇస్తాయి కదండి, అవి తీసుకోండి. అవి తీసుకుంటే మీకు మామూలుగా ఉండదు అన్నట్టు, అంటే బెనిఫిట్. అలాగే పచారీ కొన్ని కార్డులు ఇలా 2-3 కార్డులు తీసుకొని అలా వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చేయండి అంటున్నామండి. అలాగే ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది చూసుకోండి. ఒకటికి 2 సార్లు నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇప్పుడు ఖర్చు సపోజు 70,000 ₹1,00,000 కార్డు ఉంది అనుకుందాం, ఒక 70,000 ఖర్చు చేయాలి అనుకుందాం, 30-40 వేలే ఖర్చు చేసి డెబిట్ కార్డు వాడుకోండి. అంటే డెబిట్లో కూడా ఉన్నప్పుడు క్రెడిట్ వాడొద్దు అని చెప్తున్నారు. అన్ని చోట్ల క్రెడిట్ వాడొద్దండి. మంచి పాయింట్స్, మంచి రివార్డ్స్ ఉన్నప్పుడు ఒకటి. రెండోది, చేతిలో డబ్బులు లేవు, బాగా అవసరం అనుకున్నప్పుడు ఈ సందర్భాల్లోనే క్రెడిట్ కార్డు వాడండి అని చెప్తున్నారు. తర్వాత వచ్చి క్రెడిట్ పరిమితి పెంచుకోమని ఇందాకట చెప్పాను కదండి. ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, దాన్ని సాఫ్ట్ అలర్ట్ అంటారు. అంటే సాఫ్ట్గా పెంచుకోవడం, దీని మీద ఎటువంటి ఎఫెక్ట్ పడదండి. అలా కాకుండా మనం ఆడి బ్యాంక్ కోడ్ దగ్గరికి వెళ్ళి ఆయన పీకు తిని అది పెంచవా అని అడిగితే అది కూడా వాళ్ళు మనం రిక్వెస్ట్ చేయటం వల్ల పెంచామని నోట్ చేసి క్రెడిట్ పరిమితి పడిపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి మన క్రెడిట్ హిస్టరీ కరెక్ట్గా ఉంటే చక్కగా వాళ్ళు అది కూడా అప్డేట్ చేసేస్తారండి. సో ఇంకా ముఖ్యమైన విషయాలు ఇంకా ఏంటంటే, సపోజు ఒకే కార్డు మీద ఆధారపడుతున్నామని ఇప్పుడే మాట్లాడుకున్నాం కదండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అసలు మీ యూసేజీ ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. క్రెడిట్ కార్డు అనాలిసిస్ చేసుకోవడం అంటే మీ కార్డు ఒక నెలలో లేకపోతే యావరేజ్గా 3 నెలలు తీసుకొని ఇంటి అద్దెలకి ఎంత పెట్టాం, ట్రావెల్కి ఎంత పెట్టాం, లేకపోతే సినిమాలు టికెట్లు వాటికి ఎంత పెట్టాం, పచారీ సరుకులకి ఎంత పెట్టాం, ఇలాంటివి చూడండి.
చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను గుర్తు చేశాను కదండి, అతి తక్కువ మెయింటెనెన్స్ ఛార్జీలు ఉన్నవి, కొంతమంది జీరో మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా ఇస్తారు, చెక్ చేసుకోవాలి. కాకపోతే ముందే చెక్ చేసుకొని ఆ టైప్ ఆఫ్ కార్డులు అక్కడ క్రెడిట్ పాయింట్స్ ఎక్కువ వచ్చాయి చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో క్రెడిట్ కార్డులు అన్నీ తీసేయక్కర్లేదు, పారేయక్కర్లేదు, క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. కాకపోతే తెలివిగా వాడుకోవడం రావాలి, కాస్త ప్లానింగ్ ఉండాలి. అలా లేకపోవడం వల్ల ఎడాపెడా వాడేయడం వల్ల ఇది ఇబ్బంది అవుతోంది. సో మరి పాత కార్డు పాడేయాల్సిన అవసరం లేదు, కావాలంటే అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రకంగా అప్గ్రేడ్ చేసుకొని ఈ రకమైన బిహేవియర్ని మనం చూపించగలిగితే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు, ఆర్థికంగా ఉన్నట్టు. సో మరి నాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కొన్ని టిప్స్ మీకు చెప్పేస్తూ ఉంటాను. అంటే నేను కూడా వాడుతున్నాను కాబట్టి ఇవన్నీ స్వానుభవాలే, గుర్తుంచుకోండి. స్వయంగా నేను ఫాలో అవుతున్న అనుభవాలే మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో మరి క్రెడిట్ స్కోర్ పడిపోకుండా చూసుకోండి. కాస్త మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉండటం అనేది అన్నిసార్లు అవసరం. రేపటి రోజు అప్పు పుట్టని పరిస్థితి, బయటికి వెళ్ళి 5 రూపాయలకి 10 రూపాయలకి తెచ్చుకోలేము, అలాగని ఎవరి కాళ్ళు పట్టుకోలేము కదండి. సో మరి మన క్రెడిట్ స్కోర్ మనమే కాపాడుకుంటే ఏ ఇబ్బంది ఉండదు, మనశ్శాంతిగా ఉండొచ్చు కదా. మరి ఇలాంటి విషయాలు మీకు నచ్చుతున్నాయా లేదా కాస్త చెప్పండి. నచ్చితే ఓ లైక్ ఇవ్వండి, దయచేసి లైక్ ఇస్తే నాకు కూడా జోష్ వస్తుంది. అలాగే షేర్ చేయండి, ఎవరికి ఉపయోగపడతాయి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.